ఒకే సూర్యస్వరూపాన్ని రెండుగా చెప్పింది. తామ్రాయచ అరుణాయచ. తామ్రాయచ అన్న మాటకు అర్థం ఏంటంటే, సూర్యబింబం ఉదయించేటప్పుడు మొట్టమొదట మీరు చూస్తే ఆకాశం అనేటటువంటి స్త్రీ లలాటమునందు ఎర్రటి కుంకం పెడితే ఎలా ఉంటుందో అలా వస్తుంది బింబం. అందుకే భూమి మీద ఉండి చూస్తే అంటే నా ఉద్దేశం, భూమి మీద సూర్యోదయాన్ని చూస్తే సూర్యోదయం ఎప్పుడు సక్రమంగా తెలియదు. సముద్రపు ఒడ్డున నిలబడి సూర్యోదయాన్ని చూడాలి. సముద్రపు ఒడ్డున నిలబడి సూర్యోదయాన్ని చూస్తే ఆదిత్య హృదయం ఎంత గొప్పదో, రుద్రపాఠం ఎంత గొప్పదో అర్థమవుతుంది. సముద్రం ఆకాశం రెండు కలిసిపోయినట్టుగా ఉంటుంది ఒక బిందువు. ఆ రెండు కలిసిపోయినట్టు ఎక్కడుందో అక్కడ సముద్రంలోంచి పైకి తేలినట్టుగా వస్తాడు. పండు పైకి వస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. వచ్చే ముందు గుర్తు ఏమిటంటే తామ్రబింబం వచ్చింది అంటారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ. ఆ బింబం వచ్చిందని గుర్తు ఏమిటంటే, తూర్పు నుంచి పశ్చిమం వరకు ఒక ఎర్రటి గీత పడుతుంది. అది పడడం ఎక్కడ బాగా కనపడుతుంది అంటే సముద్రంలో కనపడుతుంది. ఆ బింబం ఎర్రటి ముద్ద కింద వస్తుంది కుంకల్లాగా. అక్కడి నుంచి సముద్రం అంతా కూడా ఎర్రటి గీత ఒకటి పడుతుంది. అలలు కదులుతున్నప్పుడు కుంకం కలిసిపోయిన నీళ్లు కదులుతున్నట్టు పక్కన నీలంగా ఉన్న నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది. మిగిలిన సముద్రం అంతా నీలంగా ఉంటుంది. ఈ సార ఒక్కటి కుంకం కలిసిపోయిన నీళ్లల్లా పడుతుంది. అంత ఎరుపుతో వస్తుంది. సముద్రం అంతా ఎరుపు గీత పడి కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది ఆ రూపం. మీరు ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఎర్రటి లైట్ వేస్తే ఎర్ర కాంతి ఎలా వస్తుందో అలా పశ్చిమ దిక్కు వరకు పడుతుంది. అడ్డంగా ఏమైనా భవనాలు అవి ఉంటే వాటి మీద ఎరుపుతో ప్రకాశిస్తాయి అన్ని. అలా పడుతుంది. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత అనే అమ్మవారి రూపంలో ఉత్ ఆ పైకి లేస్తున్న బింబాన్ని చెప్పారు వ్యాసుల వారు. అది తామ్రాయచ, ఆ ఎరుపు బింబం. ఆ ఎరుపు బింబం ఉపాస్యయోగ్యం. ఆ ఎరుపు బింబమే పరమేశ్వరుడు. ఆ ఎరుపుతనంలోనే ఆరోగ్యకారకత్వం అంతా ఉంటుంది. ఎవరు ఆ బింబం ఏర్పడేటప్పటికే స్నానం చేసి వచ్చి నిలబడి నమస్కారం చేస్తాడో వాడికి సూర్యాంతర్గతమైన మూర్తిగా పరమశివుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మంగళప్రదుడు కనుక సూర్యుడే శివుడు. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ ముఖ్యస్థకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. అంతటా నిండిపోయినటువంటి చైతన్య స్వరూపుడుగా శివుణ్ణి పట్టుకోలేకపోతే 8 మూర్తులుగా శివుణ్ణి పట్టుకోవాలి. దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అందుకే శివుడికి పూజ 8 నామాలతోటి. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, అలా 8 నామాలు చెప్తాం. అందులో కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, శ్రీకాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. 8 శివుడే. కోణార్కలో సూర్యలింగం శివలింగం అయితే సూర్యబింబము శివుడే. అందుకే శంకరాచార్యులు ఒక చోట గాయత్రీ స్వరూపంగా భర్గస్వరూపం ఎవరు అని అడిగారు. శివుడే అని చెప్పారు. అసలు గాయత్రీ మంత్రానికి అంత శక్తి ఎక్కడిది అంటే భర్గస్వరూపం చేత. భర్గుడెవడు అంటే అజ్ఞాన దాహకత్వం చేస్తాడు. సుందరకాండ ప్రారంభంలో తతో రామననీతాయ అన్నప్పుడు వా బీజాక్షరం గాయత్రీ మహామంత్రంలో ఆ వాకి అధిదేవత భర్గుడు. అందుకే సుందరకాండలో సముద్రం దాటుతున్నటువంటి హనుమ కథ విన్నా, ఆ హనుమ గురించి విన్నా అంత శక్తి ఎందుకు వస్తుంది అంటే భర్గస్వరూపంగా ఉన్నాడు అందులో హనుమ. అటువంటి ఆ భర్గస్వరూపం ఏది ఉన్నదో అది ఆరోగ్యకారకము, అది బ్రహ్మతేజస్సుకి కారణము, అది మంత్రశక్తి ఆవాహనకు కారణం. ఆ కాలమునకు ముందు అంటే ఆ ఎర్రటి బింబం తామ్రాయచ, ఆ బింబం రావడానికి ముందే
స్నానం చేసేసి అర్ఘ్యప్రదానం చేసి గాయత్రీ మహామంత్రాన్ని ఎవరు జపం చేస్తున్నాడో వాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి కూర్చున్నవాడు అని గాయత్రీ మంత్ర వ్యాఖ్య. వెన్నుపావు నిటారుగా పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా, ఇక వదలకూడదు, ఊపిరి పీల్చకూడదు. పీల్చిన దాన్ని కుంభకం చేసి 24 అక్షరాల్ని స్వరంతో చెప్తూ ఎవరు అర్ఘ్యం విడిచిపెడతాడో వాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసింది. 3 మాటలు విడిచిపెట్టాడు కాబట్టి వాడు 3 మాటలు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఇప్పుడు 3 మాటలు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత అసలు అతని తేజస్సు మీరు ఊహించలేరు, అలా ఉంటాడు. మీరు ఎప్పుడైనా మంత్రశాస్త్రం చదివితే అన్నిటికన్నా మనిషి దుర్నిరీక్షుడు ఎప్పుడవుతాడంటే, అసలు దేవతలు కూడా చూడలేని రూపం ఎప్పుడు పొందుతాడంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించినా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశాడు. రామాయణం బాలకాండలో వశిష్ఠ మహర్షి బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మదండంతో ఉపసంహారం చేశాడు. చేసినప్పుడు దేవతలందరూ ఆయన్ని చూడలేకపోయారు. విశ్వామిత్రుడంతటి వాడు ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానమే దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు. అది వాతావరణమునందు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అందుకని వేదం దాన్ని అనుష్ఠాన సమయము అంది. ఆ సమయంలో కూర్చుని ఎవరు మంత్రం చేస్తారో బ్రహ్మచారి ప్రత్యేకం గాయత్రి నిలబడి చెయ్యాలి. ఆ సమయంలో నిలబడి ఆ గాయత్రి చేసిన ఉపదేశ మంత్రాన్ని తదేక దీక్షతో ఆ మంత్రాధిష్టాన దేవత దర్శనం చేస్తూ చేసిన విస్ఫోటన శక్తి వస్తుంది. లోపల అంత మంత్రశక్తి ఆవహిస్తుంది. అంత గొప్ప కాలం అది. అందుకని లోకాన్ని అనుగ్రహించడానికి అనుష్ఠాన కాలముగా తామ్రబింబంగా వచ్చేవాడు ఎవరంటే ఆయనే. నమస్తామ్రాయచ అరుణాయచ. తామ్రబింబానికి అరుణబింబానికి తేడా వస్తుంది. ఎర్రటి మూర్తి కొద్ది క్షణాల్లో లేత ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. ఆ లేత ఎరుపు రంగులోకి వచ్చినప్పుడు మీరు సముద్రపు ఒడ్డున కూర్చుని ఎప్పుడైనా నేను అబద్ధం చెప్పాను అనుకుంటే చూడండి, సముద్రం మీద ఉన్నటువంటి ఎర్రటి చార చెల్లిపోతుంది. సముద్రం అంతా నీలంగా అయిపోతుంది, కానీ బింబం మాత్రం ఎర్రగా ఉంటుంది. మీరు మాంసనేత్రంతో చూడొచ్చు. ఇంకా తర్వాత బంగారు రంగులోకి వస్తాడు. ఆ బంగారు రంగు చివరకు వచ్చేటప్పటికి ఇక దుర్నిరీక్షుడు. ఇక మీరు కంటితో చూడలేదు. ఇక కంటితో చూస్తే ఆ కన్ను వేరొక వస్తువుని చూడడానికి పనికిరాదు. కాసేపు దృష్టి మందగిస్తుంది. అంత దుర్నిరీక్షుడు ఉంటాడు. చూడడానికి యోగ్యమైన బింబం అంటే నేను కొన్ని బహిరంగ వేదిక మీద చెప్పకూడదని మంత్రశాస్త్ర భాగానికి సంబంధించిన ధ్యాన ప్రకరణం చెప్పట్లేదు, కానీ అసలు ఆ బింబాన్ని ఎలా చూసి ధ్యానం చెయ్యాలన్నది మంత్రశాస్త్రంలో పరమాద్భుతమైన విశేషంగా వర్ణిస్తారు రుద్రవ్యాఖ్యానానికి. కాబట్టి తామ్రాయచ అరుణాయచ, ఆయన ఎరుపు తగ్గిపోయింది అంటే అనుష్ఠాన శక్తిలో నువ్వు మంత్రం పూర్తి చేసేసి అగ్ని కార్యం వైపుకి వెళ్ళిపోవాలని గుర్తు బ్రాహ్మణ జీవితం.